బ్రెజిల్, మెక్సికో ఈ రెండు దేశాల మధ్య ఒక వీధి కుక్క పెద్ద చిచ్చు పెట్టింది. అదేం జాతి కుక్క కూడా కాదు, మళ్ళీ చెప్తున్నా ఒక వీధి కుక్క. ఆ వీధి కుక్కకు చెందిన జాతి పేరు పెరో కారమెల్ లేదా కారమెల్ డాగో. ఈ జాతికి చెందిన వీధి కుక్క వల్ల ఇప్పుడు ఈ రెండు దేశాలు నువ్వా నేనా అని చెప్పి కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మెక్సికో, బ్రెజిల్ ఈ రెండు దేశస్తులు ఏం నమ్ముతారంటే ఈ కారమెల్ డాగో అనే జాతి కుక్క మా జాతి సంపద అంటే మా జాతి సంపద అని చెప్పి కొట్లాడుకుంటున్నారు. బ్రెజిల్, మెక్సికోలో ఉన్న వీధి కుక్కలతో జరిగిన సంకరం వల్ల 300 ఏళ్ల కిందట ఈ కుక్క జాతి ఏర్పడింది అనేది ఆ రెండు దేశాల నమ్మకం. అంతేకాదు బ్రెజిల్ దేశస్తులు అట్లాగే మెక్సికో దేశస్తులు ఈ రెండు దేశస్తులు ఈ కుక్క జాతి మాదే, మా దేశ చరిత్రకు సంస్కృతికి ఇది ప్రతీక అని చెప్పి చెప్పుకుంటుంటారు. అయితే ఇప్పుడు సమస్య ఏంది? ఒకే జాతి కుక్క రెండు దేశాల్లో ఉండకూడదా అంటే ఉండకూడదు అనేది ఇద్దరి వాదన. అది మాదే, మా దేశ అధికారిక చిహ్నాల్లో ఉండాలనేది మెక్సికో వాదన అయితే, లేదు అది మాదే, మా దేశ అధికారిక చిహ్నాల్లో ఉండాలనేది బ్రెజిల్ వాదన. రీసెంట్గా మెక్సికోకు చెందిన పర్యావరణ సంస్థ ఒకటి తమ దేశ అధికారిక చిహ్నాల్లో 4వ చిహ్నంగా ఈ కుక్కని గుర్తించింది. అదే ఇప్పుడు బ్రెజిల్ కోపానికి కారణమవుతుంది. బ్రెజిల్ ఏమంటుందంటే మెక్సికోకి ఈ కుక్క జాతితో ఎట్లాంటి సంబంధం లేదు, అది మా దేశానికి చెందింది. మేము గతంలో బ్రెజిల్ కరెన్సీ నోట్ల మీద ఈ కుక్క బొమ్మని ముద్రిద్దామని చెప్పేసి అనుకున్నాం. ఈ లోపే మెక్సికో తన అధికారిక చిహ్నాల్లో చేర్చింది. అసలు మెక్సికోకి ఈ కుక్కతో ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి బ్రెజిల్ వాదిస్తుంది. అంతేకాదు మెక్సికో తీసుకున్న ఈ నిర్ణయం మీద బ్రెజిల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకే కుక్క జాతి రెండు దేశాల్లో ఉండకూడదా? ఒకే కుక్క బొమ్మ రెండు దేశాల అధికార చిహ్నంగా ఉండకూడదా? కామెంట్స్లో చెప్పండి.